హాయ్ గైస్ అందరూ బాగున్నారా? సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఎవరన్నా ఏసీ కొనుక్కోవాలి సమ్మర్‌కి, హీట్‌కి అనుకుంటే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. ఈవెన్ మీరు ఫ్యూచర్‌లో కొనుక్కోవాలన్నా గానీ రిఫరెన్స్‌కి అయితే పనికొచ్చిద్దనమాట. సో, మేము తీసుకున్న ఏసీ ఏంటి? ఎంత కాస్ట్ పడింది? ఎందుకు దాన్నే సెలెక్ట్ చేసుకున్నాము? దాంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఇవన్నీ గూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మేము గూడా ఏసీ తీసుకుందాం అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ ఫైనల్‌గా ఏంటంటే, ఇప్పుడున్న హీట్‌కి ఏసీ లేకపోతే అవ్వదు అని చెప్పి ఏసీ అయితే కొన్నాము. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ చేసుకున్నామనమాట. సో, ఏ ఏసీ తీసుకున్నాము అంటే పానాసోనిక్ ఏసీ అయితే తీసుకున్నాము. సో, నేను మీకు ఒకసారి తర్వాత అది కూడా చూపిస్తాను. ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఇవన్నీ. సో, మేమెందుకు పానాసోనిక్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే లైక్ పానాసోనిక్ స్ప్లిట్ ఏసీ అనమాట. సో, ఎందుకు పానాసోనిక్కే సెలెక్ట్ చేసుకున్నాము అంటే రీసెంట్‌గా పానాసోనిక్ ఏసీలో ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఇంక్లూడ్ అయ్యుంది. అదేంటి అంటే బయట ఏదైతే ఫ్యాన్ ఉంటదో ఏసీ ఫ్యాన్ అది 8 అవర్స్ తిరిగిన తర్వాత మళ్ళీ అది రివర్స్‌లో తిరిగిద్దనమాట. సో, ఫ్యాన్ గూడా ఆటోమేటిక్‌గా క్లీన్ అయిద్దనమాట. ఈ ఫ్యూచరు ఓన్లీ పానాసోనిక్‌లో మాత్రమే ఉంది. సో, ఈ పానాసోనిక్ ఏసీ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయితే అదే అనమాట. అండ్ కరెంట్ కూడా కొంచెం తక్కువ కాలుతది అని చెప్పారు. సో, ఇంకా మిగతా ఏసీస్‌తో కంపేర్ చేస్తే రీసెంట్‌గా రిలీజ్ అయిన మోడల్స్‌లో మాకు పానాసోనిక్ మంచిగా అనిపిచ్చింది. సో, కాస్ట్ వైస్ చూస్తే 44,000 దాకా పడిందనమాట. అండ్ మనకేంటంటే లైక్ ఇన్‌స్టలేషన్ సెపరేట్‌గానే మనం తీసుకోవాలి. ఎక్విప్‌మెంట్స్, ఇన్‌స్టలేషన్ అన్నీ కలిపి అరౌండ్ 3,000 అయ్యాయి. అండ్ మనం ఒక రూ. 500 కనుక పే చేస్తే 6 ఇయర్స్ దాకా వారంటీ అయితే ఉండిద్దనమాట. ఒక కాస్ట్ నోట్‌లో చెప్పాలంటే కొంచెం ఎక్కువే. బట్ క్వాలిటీ గానీ, లేకపోతే మనకేంటంటే ఇంకొక ఫ్యూచర్ ఈ పానాసోనిక్‌లో ఉండేది. లైక్ మనకొక రూమ్‌కి ఎంత కావాలి, లైక్ ఒక స్పేస్‌కి ఎంత కావాలి, ఏసీ రావాలి అనేది కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయన్నమాట. సో, దాంతో పోలిస్తే ఈ పానాసోనిక్ ఏంటంటే పెద్ద పెద్ద రూమ్స్‌లో కూడా ఫిట్ అయ్యిద్ది ఏసీ. సో, రూమ్ కూడా చాలా కూల్ అయిపోయిద్దనమాట. సో, మేము దీన్ని నిన్ననే ఇన్‌స్టాల్ చేయించాము. అండ్ చాలా మంచిగా అనిపించిందనమాట మాకు దీనికి వర్కింగ్ గానీ ఇదంతా. సో, నేనైతే ఒకసారి మీకు ఏసీ ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో, చూపిస్తూ మాట్లాడుకుందాం మిగతాదంతా. ఈ ఏసీ కనిపిస్తుంది గదా! ఇదేననమాట పానాసోనిక్ ఏసీ. సో, ఇది 2026 మోడలే. అండ్ దీని కెపాసిటీ కూడా 1.5 అనమాట. ఇది చాలా పెద్ద సైజులో కూడా ఉంది మీరు గనక గమనిస్తే. సో, దీనికైతే ఆల్రెడీ ఇన్‌స్టలేషన్ అయితే అయిపోయిందనమాట. దీంట్లోనే ఇంకొక ఫ్యూచర్ ఏంటి అంటే మనం చక్కగా ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, ఈ యాప్ ద్వారా గూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఒకసారి యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎలా ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజ్ చేయొచ్చని. చాలా ఈజీ అనమాట. జస్ట్ మనం ఆన్ చేసుకోవడం, టెంపరేచర్ మార్చుకోవడం, ఫ్యాన్, స్వింగ్ తర్వాత ఆఫ్, ఆన్ లైట్ అనమాట. సో, మనం ఈ లైట్ ఏసుకుంటే ఇంక మనం నైట్ పడుకునేటప్పుడు ఇంక లైట్ ఏసుకోవాల్సిన అవసరం గూడా లేదు. సో, ఇవన్నీ ఫ్యూచర్స్ కూడా మనకి ఫోన్ నుంచే ఆపరేట్ జేసుకోవచ్చు. అండ్ నేను, మా హస్బెండ్ ఇద్దరము ఫోన్స్‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో, ఒకళ్ళమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని గూడా లేదనమాట. అండ్ కాస్ట్ విషయానికొస్తే ఆబ్వియస్‌గా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. బట్ ఏంటి అంటే మనకి వారంటీ 6 ఇయర్స్ ఉంది గదా! సో, రిపేర్స్ ఏదొచ్చినా వాళ్ళే జూసుకుంటారు అని చెప్పి మేమైతే దీన్ని కన్సిడర్ చేశామనమాట. ఎందుకంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏసీ అనేది ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ దాకా మనం దాన్ని కదిలిచ్చాం కాబట్టి ఓకే అనుకున్నామనమాట. అండ్ మేము ఈ ఏసీ కొనేటప్పుడు మీలాగే అన్ని యూట్యూబర్స్, పెద్ద పెద్ద టెక్ ఛానల్స్, ప్రసాద్ తెలుగు టెక్ ఇలా అందరి రిఫర్ చేసాము. వాళ్ళ దాంట్లో కూడా ఈ ఏసీ గురించి అయితే మాట్లాడారు. అండ్ 2026లో ఈ ఫ్యూచర్ నేను ఏదైతే చెప్పానో ఫ్యాన్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ జరుగుతది 8 అవర్స్ తర్వాత అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది కూడా పానాసోనికే అనమాట. సో, ఆ నోట్‌లో కూడా మేము పానాసోనిక్ మెయిన్‌గా కన్సిడర్ చేసాము. బట్ మిగతా ఏసీస్ కూడా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పెట్టుకుంటే మీకు ఆ ఫ్యాన్ క్లీనింగ్ లైక్ ఆ ఫ్యూచర్ ఉన్నవి దొరుకుతున్నాయంట. బట్ మేమేంటంటే ఆన్‌లైన్‌లో అయితే కొంచెం కార్డ్ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పి మేము ఆన్‌లైన్‌లో అయితే పెట్టుకున్నాము. ఇంకొక విషయం పానాసోనిక్ విషయానికేంటంటే పానాసోనిక్‌లో సర్వీసింగ్ బాగోదు. లైక్ ఏసీ ఇన్‌స్టలేషన్ అప్పుడు మంచిగా రెస్పాండ్ అవ్వరు, మంచిగా ఫిట్ చేయరు అని చెప్పి చాలామంది నెగెటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మేము ఇన్‌స్టలేషన్ అప్పుడు కొంచెం అనుకున్నాము మేబీ ఏదన్నా ప్రాబ్లమ్ అవుతదేమో ఇన్‌స్టలేషన్‌కని. బట్ అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏం గాలేదు. చాలా మంచిగా అయితే ఇన్‌స్టలేషన్ గూడా జరిగింది. అండ్ ఇన్‌స్టలేషన్ మాకు యాక్చువల్‌గా ఏసీ వచ్చిన నెక్స్ట్ డే ఉందనమాట. బట్ వాళ్ళే కాల్ చేసి ఈవినింగ్ కి ఫిట్ చేస్తామన్నారు. మేము ఓకే అన్నాం. సో, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫిట్టింగ్ అయితే జరిగిపోయిందనమాట.
సో, ఓవరాల్‌గా చూస్తే మేము తీసుకున్న ఏసీ లైక్ అంటే మేమేదైతే ఫ్యూచర్స్ కావాలనుకున్నామో అవన్నీ అయితే మంచిగా ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా మనం చూసిన ఏసీస్ ఏవైతే జనరల్‌గా చూస్తామో వాటికంటే కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంది. అండ్ ఇదొచ్చేసి స్ప్లిట్ ఏసీ అనమాట. సో, నేనైతే ఈ ఏసీ ఇన్‌కేస్ మీ బడ్జెట్‌లో గనక ఫిట్ అవుతుంది అంటే డెఫినెట్‌గా అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకు మంచిగానే అనిపిచ్చింది. అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకుంటే బావుండిద్ది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో, మేము ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నాము. లైక్ మంచి క్వాలిటీ ప్రొడక్టే వచ్చింది ఫ్లిప్‌కార్ట్‌లో గూడా. అండ్ వర్త్ ఇట్ అనే నేను చెప్తాననమాట. వాళ్ళు 29కి డెలివరీ చేస్తామన్నారు. 29కి డెలివరీ చేశారు. ఇన్‌స్టలేషన్ అన్నీ జరిగిపోయినాయి. అండ్ లైక్ మేము యూజ్ కూడా చేస్తున్నాము. అండ్ నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎండాకాలంలో డెఫినెట్‌గా ఏసీ లేనోళ్ళకి ఏసీ కావాలనిపిస్తది. అంతలాగా ఉక్కలుపోస్తున్నాయి. అంత వేడిగా ఉంటుంది కాబట్టి ఇన్‌కేస్ మీరు ఏసీ కొనాలనుకుంటే ఒకసారి పానాసోనిక్ ఏసీని కూడా కన్సిడర్ చేయండి. ఇప్పుడు నేను మీకు యాప్ చూపిస్తున్నాననమాట. ఈ యాప్ వచ్చేసి మిరాయ్ ఏఐ అనమాట. మిరాయ్ ఇంకా. సో, ఈ యాప్‌లో ఏంటంటే మనం ఎక్కడి నుంచన్నా ఏదన్నా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో, మీరు గనక చూస్తే ఇది నొక్కితే ఆన్ అయిపోయిద్ది ఏసీ. సో, మీకు కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మనకి టెంపరేచర్ ఉంటదనమాట. సో, ఈ టెంపరేచర్‌ని మనం ఇక్కడే మార్చేసుకోవచ్చు. లైక్ మీకు సౌండ్ వినిపిస్తుంది కదా! సో, ఇంకా చాలా లైక్ ఈ ఏసీ మనం గనక లోపలికెళ్తే ఇట్లా నొక్కి ఇక్కడొచ్చేసి మీకు అన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయనమాట. సో, మీకు ఇక్కడ డిస్‌ప్లే గూడా అవుతూ ఉంటది. ఎంత టెంపరేచర్ ఒకవేళ మనం లైక్ చేంజ్ చేస్తే అక్కడ గూడా ఆటోమేటిక్‌గా టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటదనమాట. సో, మీకు డిస్‌ప్లే గూడా అవుతది. కింద చూడండి చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఫ్యాన్ ఉంది గదా! ఈ ఫ్యాన్ అయితే ఆటో మోడ్ ఉంది. లైక్ క్వైట్ ఉంది. లో ఉంది. మీడియం ఉంది. సో, హై ఉంది. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. పవర్‌ఫుల్, ఈకో మోడ్, క్లీన్, ఏసీ డిస్‌ప్లే. సో, ఇప్పుడు గనక నేను ఈ ఏసీ డిస్‌ప్లే ఆఫ్ చేశాననుకోండి, అక్కడున్న లైట్ అనేది పోయిద్దనమాట. ఇట్లా మొత్తం గూడా మనకి దీంట్లోనే ఈ యాప్‌లోనే ఉంటాయనమాట. సో, ఇది టైమర్ ఉంది గదా! ఈ టైమర్‌లో ఏందంటే మనం ఏసీకి లైక్ టైం పెట్టేసుకొని మనం ఎన్ని అవర్స్ ఏసీ ఉండాలి అని చెప్పి పెట్టుకుంటే, ఈ టైమర్ వల్ల ఏందంటే మనం పడుకున్నప్పుడు ఎక్కువసేపు ఏసీ అవసరం లేదు కదా! ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత ఇంక ఏసీ ఆపేస్తే బావుండు అంటే మనం లెగము. ఆ టైంలో ఈ టైమర్ పెట్టేసుకొని గనుక వదిలేస్తే ఆ టైంకి అది ఆఫ్ అయిపోయిద్దనమాట. సో, అన్నీ కూడా మీరు చక్కగా యాప్‌తో గూడా ఆపరేట్ జేసుకోవచ్చు. దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ అయితే ఇదనమాట. ఇప్పుడైతే ఏసీ గూడా ఆన్ జేశాను చూడండి. లైక్ టెంపరేచరు, ఆ డిస్‌ప్లే అంతా. సో, మనకి 3 స్ప్లిట్స్ అయితే అయినాయి గదా! లైక్ చాలా పెద్ద ఏసీ అనమాట. అండ్ ఇది చాలా పొడుగ్గా ఉంది. మీరు గనక గమనిస్తే చిన్న స్పేస్‌లో గూడా ఈజీగా ఫిట్ అయిపోయిద్దనమాట. సో, వితిన్ 2-3 మినిట్స్ కూలింగ్ అయిపోయిద్ది. ఒకవేళ ఇంకా 2-3 మినిట్స్‌లో కూలింగ్ అవ్వకపోతే మ్యాక్స్ 5 మినిట్స్‌లో అయితే మంచిగా కూల్ అయిపోయిద్ది. అండ్ ఆ వైఫై సింబల్ ఉంది గదా! దాని అర్థం వచ్చేసి మేము వైఫైతో ఆపరేట్ చేస్తున్నామనమాట. అంటే లైక్ మా యాప్‌తో. సో, ఈజీ అనమాట. చక్కగా మీరు ఎక్కడున్నా ఏసీ ఏసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీరు పని చేసుకుంటూ ఒకవేళ మర్చిపోయారనుకోండి అక్కడి నుంచే ఆఫ్ చేయొచ్చు. సో, అంతా గూడా మన చేతుల్లో ఉంటదనమాట. ఈజీ టు మేనేజ్.